మీరు ఇప్పుడు చూస్తున్న పెద్ద ఆయన 80 కోట్లు సంపాదించాడు. కానీ ఫైనల్ గా ఓల్డేజ్ హోమ్ లో చనిపోయాడు. తను ఓల్డేజ్ హోమ్ లో చనిపోయిన తర్వాత తన కొడుకు గాని కూతురు గాని చూడడానికి రాలేదన్నమాట. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని అతను సంబంధించి అంతిమ కార్యకలాపాలు చేశారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే అంత డబ్బు సంపాదించినా కూడా తను ఒక్క రూపాయి కూడా తన అంతిమ సంస్కారాలకు ఉపయోగపడలేదు. నువ్వు అతిగా దాచిపెట్టే డబ్బులు రాసి పెట్టుకొని ఖచ్చితంగా నీకు అవి ఉపయోగపడవు. అవి అనుభవించడానికి వేరే ఎవరో ఒకరు వస్తారు. విషయం ఏంటంటే తెగ జీవితాన్ని త్యాగం చేసేసి తినడం మానేసి ఆస్తులు కూడబెట్టి ఇవ్వకుండా దయచేసి కష్టపడి బ్రతికేది నేర్పించండి. సో ఇప్పుడు నువ్వు సంపాదించింది అట్లీస్ట్ 10% అయితే నువ్వు తినేటట్టు ఉండాలి. తినలేని ఎంత సంపాదించినా అది లాస్ట్ కి వ్యర్థం తప్పిస్తే ఇంకేమి ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు పక్షులు గాని జంతువులు గాని ఉన్నాయి కదా, సో వాటికి పుట్టిన పిల్లల్ని ఫస్ట్ అవి తినేది నేర్పించి తర్వాత వాటిని బయటికి పంపించేస్తాయి. ఎందుకో చెప్పనా, సో నేను తినేది నేర్పించాను కదా, ఇంకా బయటికి వెళ్ళి మీరు బ్రతకండి, మీకు తినడం నేర్పించాను కదా అని పక్షులు గాని జంతువులు గాని తన పుట్టిన పిల్లల్ని తినడం వరకు నేర్పించి తర్వాత బయటికి పంపించేస్తాయి. కానీ మన మనుషులు మాత్రమే బాగా సంపాదించి పెట్టి వాళ్ళ పిల్లలకి దాచిపెట్టి మన పిల్లలకి మనవళ్ళకి వీళ్ళ జీవితం త్యాగం చేసి దాచిపెట్టి కూడబెడతారు. కానీ లాస్ట్ కు చూస్తే ఇలా జరుగుతుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది, మనం ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అయినా మనం తినేటట్టు ఉండాలి. సో అలా తినేటట్టు లేని డబ్బుని మనం ఎంత సంపాదించుకున్నా కూడా అది మనం తినలేము.